అసలు ఏమిటి ఫోన్ ట్యాపింగు? అర్థం కావటం లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వలన ఆహ్, చాలా అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట. రాజకీయాల్లో చాలా తీవ్ర పరిణామాలు చూస్తాయి. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినప్పుడు కూడా. అది చట్టరీత్యా నేరం కూడా. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్‌లు చేశారు. సినిమా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్‌లు కొట్టేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడొచ్చింది కదా! రేవంత్ రెడ్డి వచ్చారు. వాళ్ళ తాలూకు మొత్తం చరిత్ర అంతా మూలాలు తవ్వుకుంటూ వస్తున్నాడనమాట. అంటే మీకు పరిపాలన మానేసి ఇవేనా? ఎంతసేపు ఆపోజిట్ పార్టీ వాళ్ళని పూర్తిగా పాతాళానికి తొక్కేద్దామన్న ఆలోచనే ఉంటుంది గానీ, పరిపాలన ఎంతవరకు సాగిస్తున్నామన్న ఆలోచన ఉంటుందా? చూడండి. ఏమైపోయాడు? కిందటి సంవత్సరం రారాజులాగున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కూతుర్ని మొహం చూడలేకపోతున్నాడు. కూతుర్ని ములాఖతుకి చూడడానికి వెళ్ళలేకపోతున్నాడు. కూతురు తండ్రి మొహం చూడలేకపోతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా అసల నాశనం చేసిందే కవిత. ఆవిడకి ఒక మగవాడైనా పర్వాలేదు. ఒక లేడీ మీద లిక్కరు స్కామ్ ఉండడం మాత్రం చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నాననమాట. కానీ అలాగే లేడీల్లో మొదట తిహార్ జైలుకి వెళ్ళింది కూడా మరి ఇక్కడ మన మన తెలంగాణలో ఆవిడకే ఆ క్రెడిట్ దక్కుతుందన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు మంచి చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చెడు చేశారంటే అప్పుడు కూడా మీ మీద ఒక ముద్ర అంటే జనం అసహించుకునే ముద్ర మాట. యావగింపుతో అసలు వీళ్ళు నాయకులేనా? వీళ్ళకి ఇట్లాంటి దురాశ ఉందా? ఇట్లాంటి ఒక బకాసురుడి తాలూకు నోరుందా? అని అనిపించుకుంటారు. అలాగ అనిపించుకునే పరిస్థితులే ప్రస్తుతానికి వచ్చాయన్నమాట. ఈ మధ్య ఇంకో మాట వినిపిస్తుంది. ఎవరు మన 'చైతూను', 'సమంత'. అంటే 'చైతూ' ఉ 'సమంత' తాలూకు ఆహ్, ప్రస్తావన వచ్చినప్పుడు కేవలం 'సమంత' ఆడియో ట్రాక్ ఫోన్ కాల్స్ లీక్ అవ్వబట్టే నాకు అంత అపార్థం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని ఆయన చెప్పాడు. ఈ 'సమంత' ఏం చెప్పిందంటే 'సమంత' దగ్గర 2 తాలిబొట్లు ఉన్నాయట. ఒకటి లక్ష్మి ఇచ్చిన తాలిబొట్టు. లక్ష్మి అంటే ఎవరు? ఆహ్, వెంకటేష్ తాలూకు అక్క అనుకుంటాను. అంటే పాత భార్య నాగార్జునకి. అంటే మొదటి భార్య మాట. ఆవిడో తాలిబొట్టు, తర్వాత సమంతో తాలిబొట్టు ఆహ్, ఇచ్చారు. 2 తాలిబొట్లు కూడా కట్టాడు చైతన్య. అయితే అక్కడ ఎంత సెంటిమెంటల్‌గా ఆవిడ ఆలోచిస్తుందంటే సమంత ఆహ్, ఈ విడాకులు ఇచ్చిన తర్వాత అత్త ఇచ్చిన తాళిబొట్టేమో లక్ష్మి గారికి ఇచ్చేసిందట. అదే చైతు తాలూకు తల్లి గారికి ఇచ్చేసిందట. గానీ చైతు కట్టినటువంటి తాళి ఇంకా అలాగే ఉందట. ఇంకా అలాగే ఉందట. అందువల్ల ఆ విషయంలోనూ మరి ఆవిడ సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతుంది కదా! ఇటుపక్క సమంత ఫీల్ అవుతుంది. అటుపక్క చైతూ ఫీల్ అవుతున్నాడనమాట. ఇవన్నిటికి మూల కారణాలు అన్నీ ఫోను ట్యాప్ చేయడమే కదా! ఫోన్ ట్యాప్ చేయవలసిన అవసరం ఉందా? ఇదే అలవాటైతే సమాజంలో ఎన్ని సంఘటనలు జరుగుతుంటాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటాయి, ఎన్ని మానభంగాలు జరుగుతుంటుంటాయి, ఎంత మారణహోమం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. గనక ఈ ఫోన్ ట్యాపింగ్‌లు అనేవాళ్ళు క్రిమినల్‌గా అంటే సివియర్‌గా శిక్షించినట్టయితే ఇటువంటి దారుణాలు జరగకుండా ఉంటాయన్నమాట. అందువల్ల ఫోన్ ట్యాపింగ్‌ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. తగిన శిక్షలు వేయకుండా ఉండకూడదన్నమాట. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత డెఫినిట్‌గా శిక్షలు పడవలసిందే అన్నమాట. పడకపోయినట్టయితే ఇంకా అనవసరం గవర్నమెంట్ ఉండి పరిపాలనలో ఉండి వాళ్ళ చేతిలో అన్ని అధికారాలు ఉండి కూడా ఏదో వేడుక చూస్తున్నట్టుగా ప్రేక్షక పాత్ర వహించడం మాత్రం ఎంత మాత్రం ప్రజలు హర్షించరు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ.